వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన ఒక రాజకీయ సంచలనం ఇప్పుడు కళ్ల ముందే కుప్పకూలుతోందా? ఒకప్పుడు ఎవరైతే పార్టీని భుజాలపై మోసారో ఇప్పుడు వారే పునాదులు కదిలిస్తున్నారా? ఢిల్లీ పీఠం చేజారింది. ఇక పంజాబ్లోనూ చీపురు కథ కంచికి చేరబోతోందా? ఆపు నమ్మిన బంటే ఇప్పుడు ఆ పార్టీ పాలిట మృత్యుపాసం కాబోతున్నారా? బీజేపీ మాస్టర్ స్కెచ్ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? ఆపరేషన్ కమల్ పంజాబ్ గడ్డపై కమాల్ చేయబోతోందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. సామాన్యుడికి కెరటంలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత అసామాన్యుడిగా పాలన సాగించి దేశ రాజకీయాల్లోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు. కానీ ఎత్తులో పై ఎత్తుల నడుమ ఏ ప్రజలైతే ఆయన్ను నెత్తిన పెట్టుకున్నారో వారే చీపురు గుర్తుకు భారీ షాక్ ఇస్తూ కిందకు దించేశారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆయన క్లీన్ ఇమేజ్పై గొడ్డలి పెట్టులా మారింది. ఆ ఎఫెక్ట్తోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అవినీతి రహిత పార్టీగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆప్ ఇప్పుడు స్కామ్ల ఆరోపణలతో తీవ్రమైన డ్యామేజ్ ఫేస్ చేస్తోంది. ఇది కేవలం ఒక లీడర్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన మోడల్ క్రాష్ అవ్వడాన్ని స్పష్టంగా అర్థమవుతోంది. ఢిల్లీ ఓటమి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే ఆమ్ ఆద్మీ పార్టీలో ఇప్పుడు మరో భారీ భూకంపం సృష్టిస్తోంది. ఈసారి బయటి వ్యక్తులు కాదు, ఏకంగా సొంత పార్టీ నేతలే మూకుమ్మడిగా తిరుగుబావుటా ఎగరేయడం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజ్యసభ నుంచి ఆ పార్టీ హోదా కోల్పోయిన రాఘవ చెద్దా రూపంలో ఈ చీలిక ముదిరి పాకాన పడింది. పెద్దల సభలో కేజ్రీవాల్ వాయిస్ని బలంగా వినిపించిన ఆ గొంతుక ఇప్పుడు డైరెక్ట్గా బీజేపీలో విలీనం దిశగా అడుగులు వేస్తూ ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు కేజ్రీవాల్కు రైట్ హ్యాండ్లా వ్యవహరించిన చెద్దా ఇప్పుడు అదే పార్టీ పునాదుల్ని కదిలిస్తూ ఉండడం ఆప్ నాయకత్వ లేమిని, అంతర్గత కలహాల్ని మనకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తోంది. పాలిటిక్స్లో విమర్శలు కామన్ అయినా ఎంపీ రాఘవ చెద్దా చేస్తున్న కమెంట్స్ మాత్రం ఆప్ మూల సిద్ధాంతాలనే నేరుగా క్వశ్చన్ చేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఒక గొప్ప ఐడియాలజీతో అడుగుపెట్టిన ఆ పార్టీలో క్రమంగా అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ ఇమేజ్, వ్యక్తిపూజ మితిమీరిపోయిందన్నది ఇక్కడి ప్రధాన విమర్శ. ఏ నాయకులైతే పార్టీని తమ భుజాలపై మోసారో ఆ ఫౌండేషన్ లీడర్స్ అంతా ఒక్కొక్కరుగా ఎగ్జిట్ అవుతున్నారు. గతంలో ప్రశాంత్ భూషణ్, ఆ తర్వాత కుమార్ విశ్వాస్, ఇప్పుడు ఏకంగా రాఘవ్ చెద్దా. ఇలా కీలక నేతలు కేజ్రీవాల్కు గుడ్ బై చెప్పడం ఒక నెగటివ్ ప్యాటర్న్గా ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగైందనే సంకేతాలు ఈ పరిణామాలతో పబ్లిక్కి బలంగా వెళ్తున్నాయి. వాస్తవానికి రీజనల్ పార్టీగా పుట్టి 2 రాష్ట్రాల్లో పవర్ని కైవసం చేసుకున్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఆమ్ ఆద్మీ పార్టీకుంది. ఢిల్లీ పీఠం చేజారిన తరువాత ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ పంజాబ్ స్టేట్ మీదే పడింది. సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో పంజాబ్లో ఆప్ ప్రభుత్వం నడుస్తున్నా తెర వెనుక జరుగుతున్న పాలిటిక్స్ మాత్రం డ్రమాటిక్గా మారుతున్నాయి. రాఘవ్ చెద్దా నాయకత్వంలో పంజాబ్కు చెందిన ఆప్ ఎంపీలంతా మూకుమ్మడిగా బీజేపీ పక్షాన చేరిపోవడం అతిపెద్ద టర్నింగ్ పాయింట్. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా తమ బలాన్ని పంజాబ్లోనూ చూపించాలని కమలనాథులు వేస్తున్న మాస్టర్ స్కెచ్లో చెద్దా ఒక పవర్ఫుల్ వెపన్లా మారారా అన్నది ఆసక్తికరం. ఈ పరిణామాలు ప్రభుత్వ భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయని అర్థమవుతోంది. ఎంపీల జంపింగ్ ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను సైతం చెద్దా చీలుస్తున్నారన్న వార్తలు పంజాబ్ పొలిటికల్ హీట్ని అమాంతం పెంచేశాయి. త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఈ భారీ కుదుపు ఆప్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇవి కేవలం ఊహాగానాలేనా, లేక బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి చాప కింద నీరులా వ్యూహరచన చేస్తోందా అన్నది హాట్ టాపిక్. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 117 కాగా ఆప్కి 92 మంది ఎమ్మెల్యేల భారీ మెజారిటీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ 59 అయినప్పటికీ ఏకంగా 48 మంది ఎమ్మెల్యేలు తన టచ్లో ఉన్నారని చెద్దా చేస్తున్న వ్యాఖ్యలు ఆప్ ప్రభుత్వ మనుగడకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు.
ఢిల్లీలో పుట్టిన ఆప్కు పంజాబ్ ఎలా లైఫ్ ఇచ్చిందో కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. రాఘవ్ చద్దా వేస్తున్న స్కెచ్ మామూలుగా లేదు. కేవలం ఆప్ మాత్రమే కాదు, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ను కూడా ఒకే దెబ్బకు ఊట్ చేసి డెడ్లీ ప్లాన్ లో ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సైతం నిద్ర లేకుండా చేస్తున్న ఆ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఈ ఎపిసోడ్లో కమలనాథుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోందో మిగతా స్టోరీలో చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్లో టార్గెట్ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా కాంగ్రెస్ నేతల్ని కూడా కలుపుకొని తన క్యాంపులో 68 మంది ఎమ్మెల్యేలను చెతకట్టాలన్నది చెద్దా మాస్టర్ ప్లాన్గా తెలుస్తోంది. అదే గనుక జరిగితే రాష్ట్రంలో అత్యంత బలమైన మెజారిటీతో ఉన్న భగవంత్ మాన్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోవడం ఖాయమనే పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఒకసారి వీక్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న బీజేపీ వ్యూహం ఇందులో పక్కాగా వర్కౌట్ అవుతున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే రాబోయే నెల రోజుల్లో పంజాబ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పాలిటిక్స్లో దేన్నైనా ఊహించుకోవచ్చు అన్నట్లుగా సాగుతున్న ఈ సస్పెన్స్ ఎపిసోడ్లో అంతిమంగా బీజేపీ డెడ్లీ గేమ్ ప్లాన్ ఏంటి అన్నదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఒకవేళ ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తే నెక్స్ట్ సీఎం పీఠంపై రాఘవ్ చద్దాను కమలనాథులు కూర్చోబెడతారా, లేక ఎన్నికల దాకా ప్రెసిడెంట్ రూల్ వైపు మొగ్గు చూపుతారా అనేది విశ్లేషకులను తొలిచేస్తున్న ప్రధానమైన ప్రశ్న. ఒక యువనేతను ముందు పెట్టి మొత్తం స్టేట్ పాలిటిక్స్ ని హైజాక్ చేయాలన్న ఈ స్ట్రాటజీ సక్సెస్ అయితే గనుక అది కేజ్రీవాల్ కు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోని ప్రతిపక్షాలకు కూడా కోలుకోలేని భారీ దెబ్బ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలో రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత బీజేపీ హైకమాండ్ తమ పూర్తి ఫోకస్ని పంజాబ్ పైకి షిఫ్ట్ చేయనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల ద్వారా వచ్చే మొమెంటంను వాడుకొని ఆప్ చేతుల్లోకి పంజాబ్ రాష్ట్రాన్ని పూర్తిగా గాయబ్ చేయాలనేది పక్కా స్కెచ్గా తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన పరాభవాన్ని పంజాబ్లోనూ రిపీట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చాప్టర్ క్లోజ్ చేయాలన్నది కాషాయ దళం లాంగ్ టర్మ్ గోల్గా అర్థమవుతోంది. ఒకప్పుడు పంజాబ్లో పట్టుకోసం తీవ్రంగా శ్రమించిన బీజేపీకి ఇప్పుడు రాఘవ చద్దా ఎపిసోడ్ రూపంలో ఒక జాక్పాట్ తగిలిందనే చెప్పాలి. ఈ పరిణామాలన్నీ సమీప భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీసే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. చివరిగా చూసుకుంటే కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం ఎంత వేగంగా శిఖరానికి చేరుకుందో అంతే వేగంగా ఇప్పుడు పతనం దిశగా పయనిస్తూ ఉండడం ఒక పొలిటికల్ ట్రాజెడీ. అవినీతిపై పోరాటం పేరుతో పుట్టిన పార్టీ ఇవాళ స్వయంకృతాపరాధాలతో, అంతర్గత కుమ్ములాటలతో ఉనికిని కాపాడుకునే పరిస్థితికి దిగజారింది. ఇదంతా చూస్తుంటే బీజేపీ చేపట్టిన ఈ మహావ్యూహం కేవలం ఒక ప్రభుత్వాన్ని కూల్చడం వరకే పరిమితం కాదని, ఒక పార్టీని సమూలంగా తుడిచిపెట్టే స్థాయికి చేరిందని స్పష్టమవుతోంది. మరి ఇన్ని సవాళ్ల నడుమ ఢిల్లీ చేజారి పంజాబ్ కూడా చేజారుతున్న వేళ పొలిటికల్ సర్కిల్స్లో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, ఈ చదరంగంలో అంతిమ విజయం ఎవరిది? పంజాబ్ గడ్డపై ఆపరేషన్ కమల్ నిజంగానే కమాల్ సృష్టిస్తుందా? కాలమే దీనికి సరైన సమాధానం చెప్పాలి. ఒకప్పుడు అవినీతిని ప్రశ్నించి పుట్టిన పార్టీ ఇవాళ అదే ఆరోపణలతో, అంతర్గత కుమ్ములాటలతో ఉనికి కోసం పోరాడుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారని రాఘవ్ చద్దా ఎపిసోడ్ మరోసారి నిరూపిస్తోంది. అసలు సిస్సలు పొలిటికల్ గేమ్ ఇప్పుడు పంజాబ్ గడ్డపై మొదలైంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ పతనమో కాదు, ఒక ఆదర్శ రాజకీయ ముఖచిత్రం ఏ స్థాయిలో దిగజారిందో చెప్పే సజీవ సాక్ష్యం. ఈ చదరంగంలో అంతిమ విజయం ఎవరిదో కాలమే నిర్ణయిస్తుంది.